సెప్టెంబర్ మాసం 7వ తేదీ పునీత రెజీనమ్మ కన్యక వేదసాక్షి పండుగ. పునీత రెజీనమ్మ గారు పుట్టుకతోనే తల్లిని కోల్పోయింది. తండ్రి అవిశ్వాసి. క్రైస్తవం అంటే అసలు గిట్టేది కాదు. తాను కొలిచే బొమ్మలే వీరులు శూరులు అని భావించి ప్రేమ కోసం శిలువపై చావడం ఏ దైవత్వమని యేసుప్రభును గూర్చి చులకనగా గేలి చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో ఈ పునీతురాలి ఆలనా పాలన రహస్య క్రైస్తవాన్ని పాటించే పని మనిషి చేతుల్లో పడగా ఆమె ఎంతో భక్తి విశ్వాసాలతో పెంచింది. ఇది గమనించిన తండ్రి ఆమెను పని నుండి తొలగించగా రెజీనమ్మ గారు తండ్రిని ధిక్కరించి ఇల్లు వదిలి ఆమెతో పాటు ఉంటూ గొర్రెలు కాస్తూ ఉండేవారు. యుక్త వయసులో తన సౌందర్యానికి ముగ్ధులైన రాజ్య పాలనా అధికారి ఇష్టాన్ని తిరస్కరించినందున క్రైస్తవ విశ్వాసం నేరంగా మోపి చిత్రహింసలు పెట్టినను నేను బ్రతికినా చనిపోయినా యేసు ప్రభువు కోసమే అంటూ క్రీస్తు ప్రభు విశ్వాసంలో స్థిరంగా ఉండడం చూసి తన తల నరకబడి వేదసాక్షి మరణం పొందారు ఈ పునీతురాలు. పునీత రెజీనమ్మ గారు